సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నీకు ఈరోజు అతి ముఖ్యమైన వార్త, నీ ప్రార్థన ఫలించే వార్త. 2 ఆశ్చర్యాలతో నీ జీవితం అద్భుత మార్పు రాబోతుంది. ఇప్పుడే వినతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకేం చెప్తున్నారంటే, తల్లి, ఈ రాత్రికి రాత్రే నీకు ఒక ఆశ్చర్యమైన విషయం జరిపించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నా మీద ఉంది. అతి త్వరలో నిన్ను చూసి, నీ ఎదుగుదల చూసి నలుగురు 4 విధాలుగా అంటూ ఉంటారు. కానీ ఇతరులు కొరచెప్పే అంతగా ఉత్తమంగా ఎవ్వరూ లేరు. వారు చెప్పిన దానికి భయపడేంత పిరికిదానివి కూడా నువ్వు కాదు. ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్ప, ఇది కరెక్టా అని నువ్వు ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వెంటనే మాటలతోనే చేతలతోనో బదులివ్వవలసిన అవసరం కూడా లేదు. అన్నిటికీ సర్దుకుపోవడం తెలుసుకో. నీకు ఏం కావాలో అది నీ సాయి నెరవేర్చి పెడతాను. నీకు ఏం కావాలి అనేది ఈ సాయి తండ్రికి తెలుసు కదా. అన్ని నీ మంచికి అని తెలుసుకుంటే ఎలాంటి కొరతలు ఉండవు. ఎలాంటి జీవితంలో ఆశలు నెరవేరలేదని నీకు ఒక కొరత అనేదే ఉండదు. కొరత లేని జీవితం జీవిస్తావమ్మా. నీతో ఉన్న నీ బాబాని నేను చెడు చేస్తానా చెప్పు? కాబట్టి నా మీద నమ్మకం పెట్టి ఎదురు చూడు తల్లి. రేపటి రోజు నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత ఈ సాయి మీద ఉంది. నా చేతిలో ఏదైనా పెడితే అది చేయకుండా ఉంటానా? నేను చెయ్యి కదిలిపితే పగిలిపోతుందా అనే మనుషులు ఏదైనా మాట్లాడితే మనసు విరిగిపోతుంది అని ఆలోచించకుండా బాధపడుతూ మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలా నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడే మనుషులు, వాళ్ళని చూసి నువ్వు దిగులు చెందవద్దు. నువ్వు ఇతరులు గాయపడతారేమోను ఆచితూచి మాట్లాడుతూ ఉంటావు. నీకు ఇప్పుడు ఏర్పడ్డ కష్టాలన్నీ నువ్వు మాత్రమే కారణం కాదు. నీకు ఎదురుగా ఉన్నవారి మనసు ఎలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? అందరూ మంచివాళ్ళే అని నమ్ముతావు. నీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. నీ మనసు నీకు తెలిస్తే చాలమ్మా. నీ జీవితం నువ్వు మాత్రమే చూసుకోవాలి. ఈ లోకంలో జరిగే ప్రతి దానికి కారణం ఉంటుంది తల్లి. అది కాలం నీకు సరైన సమయంలో తెలియచేస్తుంది. నీ మనసు గాయపడేలా మాట్లాడినప్పుడు వారి ముందు కంటతడి పెట్టవద్దు. అలా ఉంటే నీ మనసు పక్వం చెందింది అని అర్థం. కంటతడి పెట్టావే అనుకో, నీ ముందు ఓదార్చి వెనకాల నవ్వుకుంటారు. ఏదైనా జరిగినా చిరునవ్వుతో స్వీకరించు. అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది. నీ జీవితం కూడా నిండుగా ఉంటుంది. ఏ పని చేసినా, ఏ కార్యం తలపెట్టినా ఆలోచించి చెయ్యి. నీ సాయి నీకు సాధనంగా అనుకూలంగా ఉండేలా చేస్తాను. ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం గమనంగా కూడా చేయాలి. నువ్వు గమనించి చేస్తే నీ జీవితంలో తప్పులు అనేవి జరగవు. ఆ తర్వాత ఏం చేయాలని నీకే అర్థమవుతుంది. ఏం చేయాలి అనేది తెలిస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఏం జరిగినా దానిని వెంటనే దాని గురించి మాట్లాడాలి. ఎవరితో అయినా చెప్పుకోవాలి అని అలా ఆలోచనను మార్చుకోబిడ్డా. ఏం చేయాలన్నా మాట్లాడాలన్నా తేలికగా ఆలోచించి తెలివిగా మాట్లాడు. దాని తర్వాత చూపించిన దారిలో నడువు. ఈ సాయి ఎలా చూపిస్తే అలా నడువు. జీవితంలో ఏం జరిగినా సరే, జరగకపోయినా సరే, నీకు దొరికినా దొరక్కపోయినా అన్ని సందర్భాలలో ధైర్యంగా నమ్మకంగా మాత్రమే ఉండాలి. ఏదైనా సరే నా మంచికే అనుకోవాలి. నీ సాయి మంచివారిని ఎప్పుడూ చేయి వదలను కదా. అలాంటిది నా ప్రియమైన బిడ్డవు, నీ చెయ్యి వదులుతానా చెప్పు? నీ జీవితంలో ఇన్ని కఠినమైన సందర్భాలు వచ్చినా అన్నిటినీ నీకు సరిచేసి ఇస్తాను. ఈ రాత్రిలోనే నీ జీవితంలో ఉన్న సమస్యలను, నీతో ఉన్నవారి మనసులను మంచిగా మార్పు తీసుకొస్తాను. ఓపికగా ఉండు బిడ్డ. నేను కోరేది అదే. ఓపికగా ఉండు. అంతా సరిగ్గా అవుతుంది అని, అంతా మంచే జరుగుతుందని. నీ చేతుల్లో ఏముంది? ఆలోచించు. ఎక్కువ ఆలోచిస్తే బాధ తప్ప ఇంకా ఏమీ మిగలదు. ఉన్నదానిలో సర్దుకుని తృప్తి పడుతూ ఉన్న నీకు ఎందుకు ఇంత ఆలోచన? పోయిన దానికోసం బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోవద్దు. నీకు నచ్చినది దొరుకుతుంది అని ఆశతో ఎదురు చూస్తూ దానికి తగ్గ శ్రమ అనేది నువ్వు ఇచ్చావంటే తప్పకుండా నీ జీవితంలో మార్పు అద్భుతంగా ఉంటుంది. దీనికి మించి నీకు ఇంకేం కావాలి తల్లి? ఈ సాయి ఏది చెప్పినా నీ మంచి కోసమే అనే కదా. కాబట్టి ఇక ఇలాంటి ఆలోచనలు అన్నిటినీ మానుకో.
నీకు కావలసినవి నేను చేసి పెట్టి మంచి వరాన్ని అందిస్తాను. దిగులు చెందకు తల్లి. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.